నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, రేవంత్ అన్న ఇంకా మారవా? ఇంకనన్నా జర సీఎంగా బిహేవ్ చేయవా? ఇదంతా కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. ఇందాక పోయి మాట్లాడినావు కదా మంచిగానే, డిజిటల్ కార్డు పేరు మీద తోటి డిస్ట్రిబ్యూషన్లో భాగంగా సభలో పాపం కొంతమందిని కూసబెట్టుకొని మాట్లాడితే వాళ్ళందరూ బిక్క మొఖాలు వేసుకొని వింటున్నారు. దేని గురించి మాట్లాడినావు? చాలా మాట్లాడినావు. మళ్ళా వాడు వీడు రా పో ఏందేందో మాట్లాడినావు కదా. మేము మాత్రం అట్లాంటి మాటలు ఏం మాట్లాడకుండా పోనీ మీ వార్తను ఇది కాదు ఇది నిజమని చెప్తుంటేనేమో మమ్మల్ని మాత్రము కనీసం నన్ను గౌరవిస్తలేరు, నా సీటుకైనా విలువియండి అంటున్నాం. కానీ మీ మాటలే మేము రిపీట్ చేస్తే మాత్రం మీకు మళ్ళీ మస్తు కోపం వస్తుంది. సరే, సబ్జెక్ట్లోకి వద్దాం. ఏం చెప్తున్నారు? హిమాయత్ సాగర్ గురించి, జంట జలాశయాల గురించి మాట్లాడుతున్నారు కదా. ఆడ బలిసిన వాళ్ళందరూ కూడా ఫామ్ హౌస్లు కట్టుకొని సో వాళ్ళు వదిలే మురుగు డ్రైన్ అంతా కూడా హైదరాబాద్ ప్రజలు తాగాల అంటున్నావు. అస్సలు తాగొద్దు, చాలా మంచి నిర్ణయం. అసలు మీకు ఒక విషయం తెలుసా? ఈ జంట జలాశయాల చుట్టూ ఉన్న ఫామ్ హౌస్ని వెలికి తీసిందే మొదలుగా మేము. ఎవరి ఫస్ట్ ఫామ్ హౌస్ ఎవరిది మొదలుపెట్టినామో గుర్తుందా? మీరు ఎంతసేపు జన్వాడ ఫామ్ హౌస్ చుట్టే కథలు నడిపిస్తూ ఉన్నారు. అక్రమంగా కట్టిన ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అయినా, ఎవడి బంధువైనా కూలగొట్టాలని చెప్పి మీరు జన్వాడ ఫామ్ హౌస్ నుంచి కథలు నడుపుతూ ఉంటే మేము మాత్రము ఏమేం ఫామ్ హౌస్లు ఉన్నాయో వెలికి తీసింది ఎవరో తెలుసా? మిర్రర్ టీవీ తరపు నుంచి విజయారెడ్డి తీసుకొచ్చింది. మీరు కావాలంటే అది మీకు బాగా తెలుసు అనుకో. ఫస్ట్ మేము తీసినది ఏంటిది? పొంగులేటి ఫామ్ హౌస్, పట్నం మహేందర్ రెడ్డి చెరువులో కట్టుకున్నారు కదా. చెరువులో కట్టుకున్న పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ మొదలు పెడితే కేవీపీ కావచ్చు, తర్వాత V6 వివేక్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇలా మీరు మాట్లాడిరు ఒక మాట, ఇది మీకు ఒకసారి వినిపిస్తా, వినిపించినాక మళ్ళీ నేను చెప్తా. ఎస్, బలిసినోళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు, ఇది నేను అనలేదు, మళ్ళీ మీరన్నమాటనే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడినమాట. ఈ బలిసినోళ్ళు బలిసి కొట్టుకున్న వాళ్ళ పేర్లు అందరూ చెప్పాల్సి ఉంటుంది కదా. ఎప్పుడు మనం ఒక మాట రోజు ఊతపదంలాగా మనకు ఎంతసేపు ఉన్న కేటీఆర్ లేకపోతే హరీష్ రావు పాపం కొత్తగా సబితమ్మని చేర్చి మీరేమో పేదోళ్ళు కాదు, అమాయకులు కాదు, మీ ముగ్గురు కొడుకుల పేరు మీద ఉందని మాట్లాడారు. అందులో ఒక్కటి అట్లా వదల్లేక ఎవరిది? కేవీపీ రామచంద్రరావు అనేసి ఆ ఒక్క పేరు మాత్రమే వదిలిరు. ఒకసారి చూడండి, నేను అబద్ధం చెప్తే. వాళ్ళకు లేవా వీళ్ళకు లేవా అని చెప్పి ఒక్క పేరు వాడకుంటే బాగుండదు కాబట్టి కేవలం కేవీపీ పేరు ఎత్తిరు. మరి దాని చుట్టూనే ఇంకెవరు ఉన్నాయి? పేరు ఎంత పెద్ద లిస్ట్ ఉంది, మేమంతా బయటకు తీసినాం కదా. పట్నం మహేందర్ రెడ్డి పేరు ఎందుకు వస్తలేదు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి FTL అని వెనక పట్టిన కదా, నా ఒక్క ఇటుకున్నా కూల్చామన్నాడు కదా. మరి పొంగులేటి పేరు ఎందుకో వస్తలేదు? వివేక్ పేరు ఎందుకో వస్తలేదు? తర్వాత మీ దగ్గర ఉన్న ఎంతమందికి లేవు చెప్పండి, ఇంకా పేర్లు ఎన్ని చెప్పాలి? ఇంకా ఇంద్రకరణ్ రెడ్డి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఇంద్రకరణ్ రెడ్డికి లేదా? పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది కదా. ఒక్క కేవీపీ పేరుని బలిసినోళ్ళు బలిసి కొట్టుకుంటున్నోళ్ళు ఎవరవుతారు? ఈ నా కొడుకులు చెప్పిరు అని మాట్లాడుతున్నారు. మీ భాష సవ్యంగా ఉందా? మీరు ఇదే జర్నలిస్టులకి పట్టాలు పంపిణీ చేస్తూ మాట్లాడుతూ భాష గురించే మాట్లాడిన వాళ్ళు ఇవాళ మీకు మీ భాషనే మీకు నాలాంటోళ్ళు తిరిగి అప్పచెప్తే అసలెవరు కొసరెవరు అని మాట్లాడుతున్నారు. మరి మీరు మాట్లాడి బలిసినోళ్ళు బలిసి కొట్టుకుంటున్నోళ్ళు ఈ నా కొడుకులు, మరి ఇదేం భాష? ఇంకనైనా సీఎంగా ప్రవర్తించండి. మీ సీటుకి గౌరవించాలంటే మీరు ఇంకనైనా ముఖ్యమంత్రిగా వ్యవహరించండి. ఫామ్ హౌస్లు బలిసినోడివా బరాబర్ ఫామ్ హౌస్లు అంతా కూడా బలిసినోళ్ళే ఉంటాయి. పాప సామాన్యులకు అర్థమవుతుంది కదా, గింత జాగా దొరకకుండా వాళ్ళు అవస్థలు పడుతున్నారు. అది ఎంత ఇబ్బంది ఉంటుందో అందరు తెలిసిన విషయం. ఒక ఇల్లు కట్టుకోవాలంటే హైదరాబాద్ ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు కూలగొట్టొద్దు కాబట్టి ముసుగు
దొరకడానికి మూసి కావాల్సి వచ్చిందా మీకు? మూసిని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు? ఎంతకాలం బతుకుతారా? మరి ఇన్ని చెప్పినారు కదా, మరి ఇదే దుర్గం చెరువులో కట్టుకున్నా మరి మీ అన్న ఇల్లు గురించి మాట్లాడతలేవు? అది కూడా చెప్పాలి కదా. ఎవ్వడికి భయపడము, నీ అంతు చూస్తాం అది ఇది మాట్లాడిన వాళ్ళు మరి దుర్గం చెరువులో ఉన్న ఇండ్ల గురించి ఎందుకో మాట్లాడతలేరు? ఫాతిమా కాలేజీ చెరువులు కబ్జా చేసి కట్టిండ్రు కదా, ఫాతిమా కాలేజీ గురించి ఎందుకు మాట్లాడతలేరు? రామోజీ ఫిలిం సిటీని ఎవడబ్బసమ్మని 4 చెరువులు ఆక్రమించుకొని చెక్ డ్యామ్ పైపులు కూడా వాళ్ళ గోడవతల చెక్ డ్యామ్ ఉంటే పైపులన్నీ కూడా రామోజీ ఫిలిం సిటీలోనే పోతాయి. ఆ పర్యావరణం తాగం చేసిండు. ఎవడి అబ్బసమ్ము మరి? తెలంగాణ ప్రజల జాగిరి కాదా? నేను మీ భాషలో చెప్తున్నా, నాది కాదు ఈ లాంగ్వేజ్, మీ భాషలో. ఏం హక్కు ఉందని, ఏం డెవలప్ చేసి దాదాపుగా 3200 ఎకరాల భూమి ఉంటే దాంట్లో దాదాపు 1000 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ జాగా ఉంది కదా. మరి ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏం మేలు చేస్తున్నారని ఈరోజు మరి రామోజీ ఫిలిం సిటీ గురించి మాట్లాడతలేవు? అంటే మీకు అనువైనవి మాత్రమే మాట్లాడతారు. మూసీ గురించి వాళ్ళు కూడా అంటున్నారు, పట్టా భూముల గురించే మాట్లాడుతున్నాం మేము. పట్టా భూములు 40-50 ఏళ్ల క్రితం నుంచి మూసీ పరివాహక ప్రాంతంలో ఇండ్లుంటే ఎవడిచ్చిండు పర్మిషను? ఎవడిచ్చిండు? 40-50 ఏళ్ల క్రితం ఏ ప్రభుత్వాలు ఏలినాయి తెలంగాణలో? ఒక్కొక్కరు చెప్తున్నారు కదా, పట్టాలు ఇచ్చిరు, రిజిస్ట్రేషన్లు అయినాయి, నల్లా కలెక్షన్లు వచ్చినాయి, కరెంటు బిల్స్ వచ్చినాయి, మున్సిపల్ ట్యాక్స్ ఉంది, ఇంతో అంత మీరు గొప్పగా చెప్పుకున్న జీరో కరెంట్ అని అడతా పడతా వచ్చిన వాళ్ళ కాలకుండా 4-5కి ఇచ్చిరా, కండ్లు మూసుకొని ఇచ్చిరా మరి జీరో కరెంట్ బిల్లు? మీరు కబ్జాలు చేసి మాట్లాడుతున్నారు కదా, అన్ని వెలికి తీయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒకరిది తీస్తాము ఒకరిది తీయమని కాదు, బరాబర్ చెరువులు కుంటలు అన్ని కబ్జాలు చేస్తే బరాబర్ తీయండి, కూలగొట్టండి. బలిసిన వాళ్ళ గురించి మాట్లాడతలేం మేము కూడా, పాపం పేద ప్రజల గురించి మాట్లాడుతున్నాం. మూసే పరివాహక ప్రాంతంలో ఉన్నాయి మొత్తం ఎవరు ఉన్నాయి? పేదలు, నిరుపేదల ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకి పట్టాలు వచ్చినాయి. వాళ్ళు అడుగుతున్నారు మీ అయ్య జాగిరా, మేం కాదు మాట్లాడుతుంది, బాధితులు మాట్లాడుతున్నారు. మీ అయ్య జాగిరా, మాకు ప్రభుత్వం గుంట భూమి ఇయ్యలేదు, మేము పట్టాదారులమని చెప్తున్నారు. మరి ఈ 30, 40, 50, 60 ఏళ్ళ క్రితం ఏ ప్రభుత్వాలున్నాయి? కొంచెము మీకు స్క్రిప్ట్ రాసించే వాళ్ళని చూసుకొని రాసియమని చెప్పండి. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ కూలగొడతామని చెప్పింది మీరు కూలగొట్టండి. ఇక్కడ కేటీఆర్ ఫామ్ హౌజా, రేవంత్ రెడ్డి అన్న ఫామ్ హౌజా, రేవంత్ రెడ్డి తమ్ముడు ఫామ్ హౌజా, లేకపోతే పొంగులేటి ఫామ్ హౌజా, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌజా? అందరికీ ఒకే న్యాయం వర్తిస్తుంది. మీరు పబ్లిక్ మీటింగ్లో మిమ్మల్ని ఎవరు ఆపిరు కూలగొట్టద్దని? ఇప్పుడు మీ అన్న దుర్గం చెరువులో మీ అన్న పోయి స్టే తెచ్చుకున్నాడు. ఇవాళ ఆఖరికి ఎంత దిగజారిండ్రు. ఇవాళ ఎన్కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత మీ మంత్రి మాట్లాడుతుంటే లాజిక్ మిస్ అయ్యి మాట్లాడిందా? ఒక మహిళను చూడకుండా ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా అసహించుకుంటున్నారు, ముఖాన ఉమ్మేస్తున్నారు. ఇవాళ విడాకులు తీసుకొని వెళ్ళిన ఒక సమంత గురించి చేస్తున్న వ్యాఖ్యలు ఈరోజు మీ గవర్నమెంట్ మీద ఒకరో ఇద్దరు చేస్తున్న వ్యాఖ్యల మీద ప్రజలు దుమ్మెత్తి పోస్తుంటే ఇంకా మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? మీ డైవర్షన్ డ్రామాలని ప్రజలు సమర్థిస్తారా? గమనిస్తున్నారు అన్నీ. ఇవాళ మీరు మాట్లాడుతున్న మహిళల్ని ముందల కూసబెట్టుకొని మాట్లాడుతుంటే ఒక్క మహిళన్న వాళ్ళ ముఖాలు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. పేద ప్రజలను ఇల్లు కూలగొట్టే విషయంలో మీరు ఇంత హితబోధ చేసిరు, ఎన్ని బూతులు మాట్లాడారు, ఒక్కటంటే ఒక క్లారిటీ ఇచ్చిరా? జన్వాడ ఫామ్ హౌస్ కూలగొట్టదని మీకు ఎవరైనా చెప్పిరా? గవర్నమెంట్ మీ చేతిలో ఉన్నప్పుడు తిన్నవాడిని కక్కించండి, ఫామ్ హౌస్లు కూలగొట్టండి అనే కదా మేము కూడా వీడియోలు చేసింది, అదే కదా. మరే అన్నీ వెలికి తీసినాయి కదా, మరి మీ అన్నది కూడా కూలగొట్టాలా వద్దా? కూలగొట్టాలని మేము చెప్తున్నాం, వాళ్ళు పర్మిషన్లు ఇవ్వాలా మీకు? అది ఆ ఫామ్ హౌజులు అక్రమ కట్టడాలని తెలిస్తే మీరు కూలగొట్టండి. అంటే మీకు ఎవరు ఇవ్వాలి ఇప్పుడు పర్మిషన్? కేటీఆర్ పర్మిషన్ ఇవ్వాలి, హరీష్ రావు పర్మిషన్ ఇవ్వాలి, సబితమ్మ పర్మిషన్ ఇవ్వాలి, పొంగులేటి పర్మిషన్ ఇవ్వాలి, పట్నం మహేందర్ రెడ్డి పర్మిషన్ ఇవ్వాలి, వివేక్ పర్మిషన్ ఇవ్వాలి, కేవీపీ పర్మిషన్ ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలి మీకు పర్మిషను? ఎవరు ఇవ్వాలి పర్మిషను? ప్రభుత్వం మీదే ఉంది కదా.
ఇప్పుడు ఇంత ఈజీగా మూసి ప్రక్షాళన విషయం తీసి అవతల ఎత్తేస్తున్నప్పుడు మరి మీరెందుకు ఈ బల్సిన వల్ల ఫామ్ హౌస్లు మీ భాషలోనే మళ్ళీ చెప్తున్నాను, బల్సిన వల్ల ఫామ్ హౌస్లు మరి మీరెందుకు గులగొడతలేరు? మీ అన్న గురించి మాట్లాడడం ఎందుకు? ఎఫ్టీఎల్లా కట్టిండు కదా, ఆయనతో పాటుగా ఇంకా 225 ఫ్లాట్లు ఉన్నాయి కదా. ఆల్రెడీ మీ అన్న పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని పార్కుని ఆక్యుపై చేసుకుని ఆఫీస్ కూడా కట్టుకుంటు కదా, అది నీకు అలా కనబడతలేదా? ఇది నేను కాదు, ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే ప్రజలు అడిగింది మీకు వినపడదు కాబట్టి మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు మీరు అంతా బాగా చేస్తే ఎందుకు బూతులు తిడుతున్నారు? వాళ్ళకు కడుపు మండి బూతులు తిడితే కేసులు పెడతామని చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడినవి తీసుకొచ్చి మేము ప్లే చేస్తే మా మీద కేసులు పెడతామని సిగ్గు లేకుండా మేము ఏడైతే ఉంటున్నామో ఆడికి మీరు పోలీసులు రెక్కి పంపిస్తారు, ఆఫీసుల కాళ్ళ మీరు రెక్కి పెడతారు. ఏమో మేము ఏం చేస్తున్నాం, అంత కానరాని పనులు ఏం చేస్తున్నాం? ఇంకా అంటే మీరు ఎట్లయితే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎట్లా భయపడలేదు, మేము కూడా అంతే కదా. ఫామ్ హౌస్లు కూలగొట్టకుండా మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మేము కూడా అదే అడుగుతున్నాం. ఇప్పుడు అది బీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా, బరాబర్ కూలగొట్టండి అనే చెప్తున్నాం కదా. అక్రమ కట్టడం ఏదైనా కూడా కాకపోతే పేద ప్రజలు ఏవైతున్నాయో అవి ఆలోచించండి. మూసి పరివాహక ప్రాంతంలో పట్టాలు ఇచ్చిన ఆనాటున్న కాంగ్రెస్ గవర్నమెంటే. ఈరోజు ఎవరిని తప్పు పడతారు మీరు? కరెంట్ ఇచ్చిన వాళ్ళని తప్పు పడతారా? రోడ్లు వేసిన వాళ్ళని తప్పు పడతారా? నీళ్ళు ఇచ్చిన వాళ్ళని తప్పు పడతారా? ఎవరిని తప్పు పడతారు? అక్కడ ఇంకా ఏం మాట్లాడాలో మీకు తెలుస్తలేదా? ఇంకనైనా మారరా అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఇంకనైనా కొంచెం సీఎంగా ప్రవర్తించండి అంటారు. ఎందుకంటే ఆ పదవి చాలా మహోన్నతమైనది. ఆ పదవిని, ఆ కుర్చీకున్న గౌరవాన్ని తగ్గించొద్దని సోషల్ మీడియాలో రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఇంకా మీరు వాడు వీడు రారా పోరా ఆనా కొడుకులు ఈనా కొడుకులు అని మాట్లాడుతున్నారు. అంటే మీ పేటెంట్ ఆ మాటలు? మీరెట్లా మాట్లాడుతున్నారు కాబట్టి మీ కింద ఉన్న వాళ్ళకు కూడా మంత్రులు ఏం మాట్లాడాలో అర్థం కాక కొండా సురేఖ ఆ విధంగా మాట్లాడింది. మహిళల్ని ఆఖరికి పురుషుల పక్కన పెడితే మహిళలే అగౌరవపరుచుకునే పరిస్థితికి వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ మనకొచ్చి మన ముఖానే కొడుతుంది అనేసి మళ్ళీ సారీలు చెప్పుకునే పరిస్థితి వస్తే ఇంకా మీరు కూర్చొని ఇంకెన్నాళ్ళు ఈ ఫేకుడు ప్రచారాలు, ఇంకెన్నాళ్ళు పీఆర్పీ స్టంట్లు చేస్తారు? ఎన్నాళ్ళు మీరు ఇంకా కేటీఆర్, హరీష్ రావు నామజపం చేస్తారు? ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల కింద నామజపం చేయండి. ఎన్నడిస్తారో చెప్పండి. ఇవాళ అయిపోయిందా? మొన్నటిదాకా హైడ్రా ఉండింది. హైడ్రా తీసుకొచ్చి 6 గ్యారంటీలు తుంగలో దక్కిరు. సో హైడ్రా నుంచి ఏమైంది? మూసికి వచ్చింది. మూసి పైన ప్రజలు పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేస్తుంటే ఏం చేసిరు? కొత్తగా ఇయ్యాలి ఏం చేసిరు? కొండా సురేఖమ్మని తీసుకొచ్చారు తెరపైకి. ఏమైంది? కూలగొట్టండి అందరు ఫామ్ హౌస్లు, వేల లెక్క నుంచి వేల ఫామ్ హౌస్లు ఉన్నాయి ఈరోజు. బాజాబ్తా నేను కూడా చెప్తున్నా కదా, కూలగొట్టుండ్రి. ఎవరివైనా ఏ పార్టీ వాడు అయినా సరే కూలగొట్టుండ్రి. కానీ పేదలకు న్యాయం చేయమని అడుగుతున్నాం. పేదలు కాదు కదా ఇక్కడ బలి కావాల్సింది. ఏం మరి ఫాతిమా కాలేజ్ గురించి మాట్లాడంత దమ్మునంటే వాడు అని అనలేకపోయినావు మరి? ఎందుకంటే అంటే మీకు పుట్టగతులు లేవు అనండి. మీరు ఓవైసీ ప్రదర్శన అండి. ఇప్పుడు వీళ్ళని అంటారు కదా, చెరువు మొత్తం కబ్జా చేసి అక్కడ కాలేజీ కడితే ఏం చెప్పిండ్రు? ఇదే రంగనాథ్ గారు ఏం చెప్పారు? వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, అకాడమిక్ ఇయర్ వరకు మనం అవకాశం ఇద్దామన్నారు. మరి ఇదే మూసీలో ఉన్న పిల్లలు చదువుకుంటారు కదా, సమ్మర్లో మీరు డెసిషన్ తీసుకోవచ్చు కదా, ఇప్పటి నుంచే వాళ్ళకి రిహాబిలేట్ చేయొచ్చు కదా. ఏమనంటే డబల్ బెడ్రూమ్ లేదు. ఎందుకంటే మొన్నటిదాకా నేను అడిగినది, ఇప్పుడు 1000 ఎకరాల భూమి ఉంది జవహర్ నగర్లో, ప్రభుత్వ భూమి అంటారు. నేను నిన్న మొన్నటి మొత్తం క్వశ్చన్ లేపిన. మొన్నటిదాకా అసలు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదన్న మీరు ఇవాళ 16,000 మందికి దానకిషోర్ చెప్పిండు కదా, మేము డబల్ బెడ్రూమ్లలో తీసుకుపోయి వాళ్ళని పెడతామని. నేను అడిగిన, ఎక్కడి నుంచి వచ్చినాయి డబల్ బెడ్రూమ్? ప్రజలు కూడా అడుగుతున్నారు, నువ్వు కట్టినవా? ఎక్కడి నుంచి డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి అన్నందుకు మేము ఇప్పుడు 1000 ఎకరాలలో కట్టిస్తామంటారు. కట్టినాక తీసుకుపోయి అందులో దోలు ఎవరొద్దంటున్నారు? అంటే మన నాలిక ఎటంటటి మాట్లాడతామంటే రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా, ఆ చందంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఇంకా మీరు ప్రజల్ని ఇంకా ఏమార్చే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు చాలా వివేకవంతులేరు. సరే, ఆ రోజు మార్పు కావాలనుకున్నారు, ఆ మార్పు మీకు 1.8% తేడాతోటి మీరు అధికారంలోకి వచ్చారు. కానీ అధికారం నిలబెట్టుకునే విధంగా మీరు చేయండి. మిమ్మల్ని అప్పుడు ఎవడో కూలగొడతాడు, మిమ్మల్ని ప్రజలు చాలు కూలగొట్టడానికి. ఇంకా మీరు కేసీఆర్, హరీష్ రావు నామజపం చేసుకుంటూ పోతే ప్రజలు మీ యొక్క నామం లేకుండా చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా అంటే వాళ్ళకి తెలియదా? మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే మీ అన్న ఇల్లు దుర్గం చెరువులో కట్టిండ్రు,
మరి ఆడ ఉన్న 225 ఫ్లాట్లు ఉన్నాయి, మరి దాని గురించి ఎందుకో మాట్లాడలేదు. మళ్ళీ అగైన్ స్పీకింగ్, మళ్ళా నేను తిరిగి చెప్పిన, ఎందుకో రామోజీ ఫిలిం సిటీ గురించి మాట్లాడుతున్నారు, ఇంత దమ్మున లెక్క మాట్లాడుతున్నారే. దాదాపుగా 600 మందికి మీ వైఎస్ హయాంలోనే వాళ్ళకి అక్కడ ప్లాట్లు కేటాయించారు. 60 గజాల ప్లాట్లు కేటాయిస్తే వాళ్ళు బేస్మెంట్ కూడా వేసుకున్న తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్ గారి హఠాత్తు మరణం తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి రాకుండానే స్టోరీ చేసిన, కావాలంటే మిర్రర్లో చూసుకోండి. దాని గురించి ఎందుకో మాట్లాడవు అంటే పైన మనం ఇట్లా టచ్ చేసుకుంటూ పోతే ఇంకా ప్రజలు నమ్ముతారనే ఇంకా భ్రమ నుంచి బయటికి రండి. తెలంగాణ ప్రజలు అలా మళ్ళీ చెప్తున్నా, అప్రమత్తంగా ఉండండి. వీళ్ళ కళ్ళబొల్లి కబుర్లు నమ్మకండి. వీళ్ళ అన్నలు, వీళ్ళ తమ్ముళ్ళు, వీళ్ళకి కావాల్సిన, వీళ్ళ గురువుకు కావాల్సిన రామోజీరావుకు సంబంధించిన రామోజీ ఫిలిం సిటీ ఇవన్నీ బాగుండాలి. కానీ నష్టపోవాల్సింది ఎవరు తెలుసు? ఫామ్ హౌస్లు బాగుండాలి. ఫామ్ హౌస్లు ఎవరి? కాంగ్రెస్ వాళ్ళు, ఈ బీఆర్ఎస్లో మరి అందరు వ్యర్థ పదార్థాలు తొలగించి వాళ్ళ ఎన్ని నేలమట్టం చేయి. ఆ బాధ్యత ముఖ్యమంత్రిగా నీకుంది. వచ్చిన వారం చెప్పుడు కాదు, చేతల్లో చూపించాలి. నేను మళ్ళా చెప్తున్నా, సామాన్యుడికి న్యాయం జరగాలని నేను చెప్పే ప్రతి ఒక్కటి సామాన్యుడికి న్యాయం జరగాలి. తెలంగాణ ప్రజలారా అప్రమత్తంగా ఉండండి, ఆలోచించండి, ఏం జరుగుతుందో కూడా మీరు పరీక్షించి చూడండి.